హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇడ్లీ చేశానండి. ఇడ్లీ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, నా పిండి అయితే మస్తు పొంగింది. కొంచెం ముందుగా నానబెట్టుంటే అసలు మొత్తం కింద పడే అట్లా పొంగుతుందండి. అంటే నేను ఒక 4 o'clock అట్లా నానబెట్టాను. 2కి 2:30కి అట్లా నానబెట్టుకున్నట్లయితే మనకి నైట్ మిక్సీ పడతాం కదా, ఒక 8:30 9 ఆ లోపల మార్నింగ్ కల్లా అసలు పిండి పొంగి కింద పోతుందండి. లాస్ట్ టైం ఒక 2 days బ్యాక్ అయితే పట్టాను, అట్లనే పొంగిపోయింది. మొత్తం పిండి అంతా పొంగింది. ఇక నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి అట్లా పొంగుతుంది అని చెప్పేసి. మనం అంతా పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడు అలా పొంగుతుంది అన్నమాట. మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి. అట్లా నానబెట్టుకున్నట్లయితే మనకి మంచిగా పొంగి ఇడ్లీ కూడా సాఫ్ట్గా చాలా మంచిగా వస్తాయి, స్మూత్గా చాలా బాగుంటుంది. సరే, నేనైతే అందులో ఉప్పు వేసుకున్నాను, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. 3 days బ్యాక్ చేశానండి. మళ్ళీ మా పిల్లలు అయితే ఆడుకుని వేసి మొత్తం డటీ చేశారు. నేనైతే శుభ్రంగా క్లీన్ చేశాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి అందులో ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని మొత్తానికి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. పైన కొంచెం వేసుకుంటే చాలు, పిండి వేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్ అయితే. సరే, ఇక్కడైతే నేను అన్ని గిన్నెలకు కూడా మంచిగా అప్లై చేశాను. నూనె అయితే చేసుకున్న తర్వాత ఇట్లా పిండి మొత్తాన్ని కూడా ఫిల్ చేసుకున్నాము. ఇలా పిండి మొత్తం ఫిల్ చేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఉడికేటప్పటికి మనకి మొత్తం నిండుగా అయిపోతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ లూజ్ ఉన్నా కూడా ఇడ్లీ అనేది అంత మంచిగా రాదు. చూడండి, ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇడ్లీ అయితే. చూడండి, ఈ విధంగా నేనైతే మొత్తం గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇంకా గిన్నెలు ఉన్నాయండి. మళ్ళీ చేయకుండా మా అబ్బాయి ఇక వాళ్ళు తింటారు, వేస్ట్ చేస్తారు. తిన్నంత తిని వేస్ట్ చేస్తారండి. అందుకే ఎక్కువ తక్కువ చేస్తాను కొంచెము. ఇడ్లీ చేసినప్పుడు రెగ్యులర్గా చేసేదాన్ని కాదు, ఎప్పుడో ఒకసారి చేస్తాను. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను. వాళ్ళు చేసినప్పుడు వేస్ట్ చేయడము, తినడం అట్లా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి మరిన్ని చేస్తాను. ఒక 24 ఇడ్లీ కనుక చేస్తాను అనమాట. సరే, చూడండి, ఇక్కడైతే నేను గిన్నెల నిండా వేసేసాను. ఇదైతే వంట మంచిగా దీంట్లో పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేస్తాము అనమాట. చూడండి, ఎంత ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి అండి, మల్లెపూలు లాగా కనిపిస్తున్నాయి ఇడ్లీలు అయితే. ఉడికిన తర్వాత కూడా అలానే వస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసుకున్నాను ముందే. ఒక 2 టీ గ్లాసుల వరకు పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాసులో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇడ్లీ మొత్తం కూడా ఇందులోకి నేను షిఫ్ట్ చేశాను అనమాట. దీనిపైన మూత పెట్టేసుకొని ఆ గ్యాస్ వెలిగించుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము. ఇక్కడేమో చూడండి, నేను పల్లీలు వేయించుతున్నాను. నేను ప్యూర్ పల్లీలతోనే చేశాను అనమాట. ఇక దేంతో చేయను, అంటే పుట్నాలు వేయడము, ఉల్లిగడ్డలు వేయడము, టమాటో వేయడం ఇలాంటివన్నీ ఏమి చేయను అండి. సరే, ఇడ్లీ అయితే ఒకసారి చూసేద్దాము. చూడండి అండి, ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. పొంగిన ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా, మృదువుగా మంచిగా వచ్చినాయండి, స్మూత్గా. సరే, అయితే ఇందులో పచ్చిమిర్చి వేసాను. ఇది సగం వేగాలండి పల్లీలు. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అన్నమాట. పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పచ్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇక కొంచెం టేస్ట్ బాగుండాలి అంటే ఇక మంచిగా వేయించుకోవాలి లైట్గా. తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనము ఇడ్లీలలో వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకోవాలి, చూసి అడ్జస్ట్మెంట్ ఉండాలి అన్నమాట. తర్వాత 4-5 గార్లిక్ వేసాను. కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇక్కడేమో తాలింపు కొరకు గిన్నె పెట్టేసుకున్నాను. ఈ గిన్నె అయితే మంచిగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కూడా నేను గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. నాకు ఇష్టం ఉండదండి, బట్ నేను పచ్చడి పెట్టాను. పచ్చడి వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట. పచ్చడి పెట్టిన నూనె కొంచెం మిగిలితే ఇందులో పోస్తున్నాను అనమాట. మేము సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడైతే ఇక నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. వేసుకున్న తర్వాత కొంచెం ఫైనల్గా ఇంగువ వేస్తున్నానండి. ఫస్ట్ టైం నేను ఇడ్లీ చట్నీలో ఇంగువ వేయటం అనేది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వేసాను అనమాట. సరే, ఈ తాలింపు అయితే మాడిపోకుండా మంచిగా మంటల లోపల కట్ చేసి వేసుకొని ఇందులో చట్నీ అయితే వేసాను. చూడండి, చట్నీ వేయగానే తాలింపు అంతా ఒకరోజు ఉరికింది, అంతా ఒకరోజు పారిపోయింది అనమాట దాన్ని వేసి.
సరే ఇదైతే ఇక కొంచెం వాటర్ పోస్తున్నాను నేను. మిక్సీ గిన్నె కానీ వాటర్ పోసుకోవాలి. లూజ్ ఉంటేనే బాగుంటుందండి ఇడ్లీకి. మరీ గట్టి గట్టి చట్నీ అసలు బాగుండదు. సరే ఇదైతే మొత్తం కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ అయితే ఎప్పుడు ఆఫ్ చేసేసాను. చట్నీ అనేది ఉడికించొద్దండి, అసలు ఉడికించొద్దు. స్టవ్ ఆఫ్ చేయాలి. ఎప్పుడైతే తాలింపు అయిపోతే మనం బంద్ చేసుకోవాలి. చూడండి ఇడ్లీ అయితే ఎంత బాగా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.